ఓకే గైస్, దిస్ ఈజ్ మీ ఎంకే అండ్ యువర్ వాచింగ్ టెక్నికల్ ఎంకే యూట్యూబ్ ఛానల్. సో గెస్ నేను మీకు ఈ వీడియోలో రెండు కొత్త న్యూ లూట్స్ అయితే చెప్తాను. సో యూనిక్ ఎవరికి తెలియదు. సో 100% అయితే జెన్యూట్, 100% అయితే బిగ్గెస్ట్ లూట్ అయితే అవుతుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం అయితే ఫస్ట్ లూట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ లూట్లోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్ ఫస్ట్ లూట్ అయితే ఓపెన్ చేయడానికి సో మీకు కివీ బ్రౌజర్ అయితే ఓకేనా. ఫస్ట్ లూట్ ట్రై చేయడానికి మీకు కివీ బ్రౌజర్ అయితే కావాలి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుంచి కివీ బ్రౌజర్ అయితే సెర్చ్ చేసి సో బ్రౌజర్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో గైస్ కివీ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో గైస్ కివీ బ్రౌజర్లో మీరు ఆల్రెడీ మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే దీనికి కోసమని యాడ్ చేసి పెట్టాలి ఓకేనా. సో ఈ మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసి పెట్టాలి. అది మెటామాస్క్ ఎక్స్టెన్షన్లో BSC ఓకేనా, బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవాలి ఓకేనా. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. సో ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేశాను. సో మెటామాస్క్ ఎక్స్టెన్షన్ ఎలా యాడ్ చేయాలి, సో మెటామాస్క్లో అసలు ఎక్స్టెన్షన్స్ అంటే మెటామాస్క్లోని నెట్వర్క్లు అంటే ఏంటి, కస్టమర్ RPC అంటే ఏంటి, మెటామాస్క్ వాలెట్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి క్లియర్ అయితే చెప్పాను. సో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వీడియో చూసిన తర్వాత దీని అయితే ట్రై చేయండి. సో గైస్ ఈ లూట్లో ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఓకేనా 100% ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసిన ప్రతి ఒక్కరికి మినిమం 2000 నుంచి మ్యాక్సిమం ఇఫ్ యువర్ ఇంట్రెస్టెడ్ గైస్ ఓకేనా, మీరు ఎంత సంపాదించగలరో అంత మీరు సంపాదించవచ్చు. మీరు ఒక ప్రో లూటర్ అనుకున్నట్లయితే మీరు 10,000 ఏంటి, ప్రో లూటర్కి ఒక 50,000 కూడా పాసిబులే మ్యాక్సిమం మీరు ట్రై చేసినట్లయితే. కానీ హార్డ్ వర్క్ చేయాలి. సో నార్మల్గా యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా ట్రై చేద్దాం, మేమంత ప్రో అయితే కాదు, సో మా వంతు మేము చేస్తాం అనుకున్న వాళ్ళకి మినిమం 10,000 అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ప్రాఫిట్ తెప్పించే బాధ్యతను అయితే గ్యారంటీ అయితే ఇవ్వగలను. 100% ప్రాఫిట్ అయితే వస్తుంది ఓకేనా. సో ఫస్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉన్న మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత సో మనకి ఈ లూట్ అయితే వచ్చేసి వ్యూ ఓకేనా, వ్యూ.io అయితే వెబ్సైట్ నుంచి అయితే వచ్చింది. సో 101% అయితే గ్యారంటీ మినిమం 10,000 ప్రాఫిట్. సో గైస్ మనకి ఇక్కడ మినిమం 10,000 ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు సింపుల్గా వెబ్సైట్ ఓపెన్ అయిపోయిన తర్వాత 3 లైన్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైడ్ అయితే ఓపెన్ చేసుకోండి ఓకేనా. డెస్క్టాప్ సైడ్ అయితే ఓపెన్ చేయండి. డెస్క్టాప్ సైడ్ ఓపెన్ అయిన తర్వాత సో ఓకే డెస్క్టాప్ సైడ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత వెబ్సైట్ ఇలా ఉంటుంది గైస్ ఓకేనా. మీరు ఇక్కడ ఏం చేయాలంటే వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట, మన ట్రస్ట్ వాలెట్ కనెక్ట్ చేయడానికి ఇక్కడ మనం చూడండి 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కనెక్ట్ వాలెట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ కనెక్ట్ వాలెట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కనెక్ట్ వాలెట్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బైనాన్స్ స్మార్ట్ చైన్ అయితే ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మనకి మెటామాస్క్ అయితే చూపిస్తుంది గైస్ ఓకేనా. ఇక్కడ చూడండి మెటామాస్క్ అయితే చూపిస్తుంది. ఇక్కడ సింబల్స్ అయితే మారిపోయినాయి, ఎందువల్లంటే నాది నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంది. సో ఇక్కడ ఈ మెటామాస్క్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఈ మెటామాస్క్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. మెటామాస్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెటామాస్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేయాలి. మెటామాస్క్ ఎక్స్టెన్షన్ ఓపెన్ చేయాలి. 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. మీకు మెటామాస్క్ ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, కన్ఫర్మేషన్ నోటిఫికేషన్. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మీ మెటామాస్క్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో మెటామాస్క్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు నెక్స్ట్ అనే బటన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. కనెక్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి కనెక్ట్ అయితే అయిపోయింది. సో కనెక్ట్ అయింది ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ మార్క్ వచ్చినట్టయితే మనకి కనెక్ట్ అయినట్టు. సో ఈ కనెక్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి వ్యూ.io సైట్కి అయితే కనెక్ట్ అయిపోయింది ఓకేనా. సో కనెక్ట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మనం అయితే వెబ్సైట్లోకి అయితే వద్దాం వ్యూ.site. సో వ్యూ.site అయితే ఓపెన్ చేశాను నేను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ సింపుల్గా లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఈ లాగిన్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెటామాస్క్లో మనకి సైన్ ఇన్ ఆప్షన్ అయితే ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మ్ అయితే చేయండి గైస్. ఇది నోటిఫికేషన్ ట్యాబ్స్ అనమాట, దీన్ని మీరు క్లోజ్ చేసేయచ్చు ఓకేనా. క్లోజ్ చేసుకున్న తర్వాత మనకు ఓవరాల్ ఓపెన్ సైట్ అయితే ఎలా అయితే ఓపెన్ అవుతుంది గైస్ ఓకేనా. సైట్ అయితే లోడ్ అవుతుంది. 1 సెకండ్ ఓకే గైస్. మనకి వెబ్సైట్లో మనకైతే మెటామాస్క్ అయితే యాడ్ అయిపోయింది అనమాట ఓకేనా. మెటామాస్క్ యాడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి, సోల్ వాలెట్ని అయితే యాడ్ చేయాలన్నమాట, సోల్ వాలెట్ని ఓకేనా. ఇక్కడ మనకి వెరిఫై సోల్ అని ఉంది కదా. సో నేను మీకు సోల్ వాలెట్ లేకపోతే సింపుల్గా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాని మీద క్లిక్ చేసుకొని ఒక సోల్ వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో చాలా అంటే చాలా ఈజీ. సో నేనైతే మెటామాస్క్ ఎలా అయితే క్రియేట్ చేయాలని చెప్పాను, అందులో సోల్ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. ఆ వీడియో అయితే చూడండి, మీకు తెలిసిపోతుంది. సింపుల్గా ఇక్కడ వెరిఫై సోల్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సోల్ వెబ్ అని ఉంది కదా. సో మనం సోల్ వెబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ కివీ బ్రౌజర్లో సోల్ వాలెట్ ఉంటే ఆటోమేటిక్గా సోల్ వాలెట్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఓకే బటన్ అయితే క్లిక్ చేయండి. ఓకే బటన్ అయితే క్లిక్ చేసి మీ పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అన్లాక్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి.
గైస్ ఇక్కడ మీరు పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్ కనెక్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకైతే కనెక్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో కనెక్ట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ సాల్వ్ వాలెట్ అయితే కనెక్ట్ అయితే అయిపోయింది. ఇక్కడ లాగిన్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ అప్రూవ్ అనే బటన్ అయితే వస్తుంది. సో సింపుల్ అప్రూవ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇక్కడ మనకి సోల్ వాలెట్ కూడా సక్సెస్ఫుల్ అయితే కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడండి మెటామాస్క్ అయితే కనెక్ట్ చేశాను, అండ్ సోల్ వాలెట్ కూడా కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మనం టెలిగ్రామ్ అయితే కనెక్ట్ చేయాలి గైస్. ఓకేనా, సో ఇక్కడ లాగిన్ విత్ టెలిగ్రామ్ అని అయితే ఉంది కదా, సో లాగిన్ విత్ టెలిగ్రామ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ విత్ టెలిగ్రామ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే టెలిగ్రామ్ నెంబర్ ఉందో ఇక్కడైతే క్లిక్ చేసి నెక్స్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. గైస్ మీరు టెలిగ్రామ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టెలిగ్రామ్ నుంచి మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి టెలిగ్రామ్ నుంచి మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సింపుల్ ఇక్కడ కన్ఫర్మ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి టెలిగ్రామ్ కూడా ఇక్కడ కనెక్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ చూడండి యాక్సెప్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత గైస్ నేను చాలా వరకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వీడియో అయితే లెంత్ అవుతుంది. సో ఓపిక పట్టి ఏదోలా విధంగా మెల్లిగా చూడండి. ఎటువంటి టైంలో కూడా స్కిప్ చేయొద్దు. ఓకేనా, స్కిప్ చేసినట్లయితే మీకు ఏమో కూడా అర్థం కాదు. సో నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. సో ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెట్ ఈమెయిల్ అని ఉంది కదా, సెట్ ఈమెయిల్ మీద అయితే క్లిక్ చేయండి. ఈమెయిల్ అయితే ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అయిపోతుంది. సో ఈమెయిల్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓవరాల్గా అయితే వచ్చేసి ఇక్కడ మీకు ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి గైస్. ఓకేనా, సో ఇక్కడ మనకు ఇప్పుడు ఇది ఇందులో వచ్చేసి ఎట్లా ఎర్న్ చేయాలి అంటే ఇక్కడ మనకి పాయింట్స్ ఉన్నాయి కదా, సో ఈ పాయింట్స్ని అయితే మనం డైలీ కలెక్ట్ చేయాలి. సో ఈ పాయింట్స్ని డైలీ కలెక్ట్ చేయడం వల్ల మనం రివార్డ్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఈ పాయింట్స్ డైలీ కలెక్ట్ చేయడం వల్ల మనం రివార్డ్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. రివార్డ్ ఏం క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే సో ఇక్కడ మీరు చూడండి 3 లైన్స్ ఉంది కదా, సో ఈ 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఎర్న్ అనే ఆప్షన్ అయితే ఉంది ఫస్ట్లో. సో ఎర్న్ అనే ఆప్షన్ మనకి అయితే రండి. సో ఈ ఎర్న్ అనే ఆప్షన్ మనకి వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవి పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ నుంచి మనం ఎలా అయితే ఎర్న్ చేయాలో చెప్తాను చూడండి. సో జూమ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో జూమ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి 600 పాయింట్స్కి 2500 వ్యూ టోకెన్స్ కానీ. ఓకేనా, WEYU ఇది దీని యొక్క నెగిటివ్ టోకెన్ అనమాట, అంటే దీని యొక్క సొంత టోకెను. సో 2500 టోకెన్స్ అనమాట ఒక 600 పాయింట్స్కి మనకి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా 600 పాయింట్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. సో మినిమం ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా మినిమం 3000 పాయింట్స్ వరకు అయితే ఎర్న్ చేయొచ్చు. నేను ఒక ట్రిక్ చెప్తాను, ట్రిక్ ద్వారా అయితే ఎర్న్ చేయొచ్చు. సో చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మినిమం ప్రతి ఒక్కరికి కూడా 10,000 అయితే వస్తాయి. ఎస్ నాది గ్యారంటీ. సో ఓకేనా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి 1000 పాయింట్స్కి 5000 వ్యూ టోకెన్స్. ఈ వ్యూ టోకెన్ యొక్క వాల్యూ ఎంత నేను మీకు చూపిస్తాను చూడండి. సో నేనైతే కాయిన్ గీగోలోకి అయితే వచ్చాను. ఇక్కడ మీరు చూడండి గైస్ వ్యూ WEYU కుత్కా టోకెన్ సేమ్ లోగో సేమ్ టోకెన్. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అంత సేమ్. సో టోకెన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో టోకెన్ ప్రైస్ కూడా చెక్ చేద్దాం మనం. సో ఒక్క టోకెన్ ప్రైస్ అయితే వచ్చేసి 0.5 పైసా. ఓకేనా, 0.55 ఉంది ఇక్కడ మనకి చూడండి. సో టోకెన్ వాల్యూ అయితే వచ్చేసి మనకి 600 టోకెన్స్కి మనకి 2000 టోకెన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సారీ 2500 టోకెన్స్. 2500 టోకెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1300, నథింగ్ బట్ 1400 చేసి. ఓకేనా, 1400 రూపాయలు. సో ఇక్కడ మనకి 1000 పాయింట్స్కి వాళ్ళు మనకి 5000 పాయింట్స్ అయితే ఇస్తున్నారు. 5000 పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 2800 గైస్, అంటే 2800. అంటే మీరు ఇక్కడ చూడండి మనకి 1000కి 5000 కదా, 1000కి 5000 అంటే మీరు 3000 ఒక 2000 కానీ 3000 కానీ ఎర్న్ చేశారనుకోండి. ఒక 3000 ఎర్న్ చేసాం అనుకుందాం. పోనీ 3000 కాదు, మనం 2000 పాయింట్స్ ఎర్న్ చేసినా సరే, మనం 2000 ఆర్ 3000 పాయింట్స్ ఎర్న్ చేసినా సరే, పర్ అకౌంట్లో 2000 పాయింట్స్ ఎర్న్ చేసినా సరే, సో 2000 పాయింట్స్ ఎర్న్ చేసినా సరే మనకి వెయిట్ 2000కి సారీ గైస్ 10,000 పాయింట్స్ అయితే వస్తాయి. 10,000 పాయింట్స్ మనకి ఇక్కడ ఒక్క అకౌంట్కి 5550 రూపీస్ అయితే వస్తాయి గైస్, మీరు ఒక 2000 ఎర్న్ చేసినట్లయితే. ఓకే, మీరు 2000 పాయింట్స్ అయితే ఎర్న్ చేయలేకపోయారు, మనకైతే 1000 పాయింట్స్ ఎర్న్ చేశారు. ఓకే, 1000 పాయింట్స్ అయితే మనకైతే చాలు. 1000 పాయింట్స్ అయితే 5000 పాయింట్స్ కదా, 5000 పాయింట్స్ అయితే వచ్చాయి. 5000 పాయింట్స్ వాల్యూ అయితే వచ్చేసి 2800. అంటే మీరు ఒక 5 అకౌంట్స్ ఓకేనా, ఒక 5 అకౌంట్స్ క్రియేట్ చేసి సో డైలీ ఈ టోకెన్స్ క్లెయిమ్ చేసుకొని 600 టోకెన్స్ 1000 టోకెన్స్ పెట్టి మీరు 5000 వ్యూ టోకెన్స్ క్లెయిమ్ చేసుకొని వాటిని ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు వచ్చే ప్రాఫిట్ 10,000 రూపీస్. 5 అకౌంట్స్ ఈజ్ ఈక్వల్ టు 10,000 రూపీస్. పక్కాగా 101% అయితే గ్యారెంటీడ్ ప్రాఫిట్ అయితే వస్తుంది. అందరూ ట్రై చేయండి, ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు.
సో మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మీకు ఆ టాస్క్ ఎలా కంప్లీట్ చేసి టోకెన్స్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తాను. సో నేను ట్రిక్ చెప్తున్నాను కదా, సో జాగ్రత్త వీడియోని అయితే స్కిప్ చేయకుండా వినండి, ఓకేనా. ఫస్ట్ సో ఇక్కడ మనం మళ్ళీ స్టార్ట్ ఎర్నింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ స్టార్ట్ ఎర్నింగ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్దాం గైస్. ఇక్కడ మనకి వ్యూ టోకెన్ అనగానే కాదు, ఇక్కడ మనం ఎన్ఎఫ్టీస్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎన్ఎఫ్టీస్ వీళ్ళ యొక్క ఓన్ మార్కెట్లోకి అయితే వెళ్ళి సెల్ చేయొచ్చు. ఎన్ఎఫ్టీ వాల్యూ అనేది ఈ మన టోకెన్స్ కన్నా ఎన్ఎఫ్టీస్ అయితే ఇంకా చాలా వరకు చాలా ఎక్కువ అయితే మనం అయితే ప్రాఫిట్ అయితే పొందొచ్చు అనమాట. కానీ ఇవి లిమిటెడ్ ఎడిషన్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈ ఎన్ఎఫ్టీ వాల్యూ అయితే 15,000 పాయింట్స్కి ఒక ఎన్ఎఫ్టీ అయితే ఉంది. కానీ ఇక్కడ 15,000 పాయింట్స్ అయితే 1 ఎన్ఎఫ్టీని క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మన బాక్స్లో ఎన్ని ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి, 6 ఎన్ఎఫ్టీలు ఉన్నాయి, 2 అయితే క్లెయిమ్ అయిపోయి. సో అలా ఓకేనా. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 3/3 క్లెయిమ్ అయిపోయి 3,000 పాయింట్స్కి. సో అలా ఈ ఎన్ఎఫ్టీస్ కూడా మనం అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, సో ఇప్పుడు మనం పాయింట్స్ని ఎలా అయితే ఎర్న్ చేయాలి, ఈ వ్యూ పాయింట్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి పాయింట్స్ని ఎలా ఎర్న్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. స్టార్ట్ ఎర్నింగ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు టాస్క్లు అయితే కంప్లీట్ చేసి మనం పాయింట్స్ అయితే ఎర్న్ చేయాలి గైస్, ఓకేనా. ఇక్కడ రెఫర్ అని కూడా ఉంది. పర్ రెఫర్కి అయితే వచ్చేసి 5 పాయింట్స్. కానీ ఎవరు కూడా రెఫర్ బైపాస్లు చేయడానికి ట్రై చేయకండి, వేస్ట్ ఆఫ్ టైం. మీరు ఇందులో ఒక 5 అకౌంట్స్ అయితే క్రియేట్ చేయండి, ఓకేనా. 5 అకౌంట్స్ క్రియేట్ చేసి డైలీ టాస్క్లు అయితే కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక్కసారి వచ్చిన టాస్క్ అనేది మీరు కంప్లీట్ చేసే వరకు ఎక్స్పైర్ అయితే అవ్వదన్నమాట, సరేనా. మళ్ళీ 24 అవర్స్ అయిపోయిన తర్వాత మనకి 24 అవర్స్ అనే కాదు, అలా డైలీ మనకి కొత్త కొత్త టాస్క్లన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. 101% అయితే జెన్యూన్ గైస్, ఓకేనా. చాలా చాలా కాలం నుంచి ఈ సైట్ అయితే రన్ అవుతుంది. 101% అయితే పేమెంట్ అయితే గ్యారంటీ. మనకి రిజిస్ట్రేషన్కి మనకి 3 పాయింట్స్ అయితే ఫ్రీగా ఇస్తారు. సో ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ అయితే చెప్పడం మర్చిపోయాను. ఇందులో రీడప్షన్ అంటే మనకి పాయింట్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు రీడమ్ చేసుకోవాలి అంటే ప్రతి నెల ఫస్ట్ వీక్, ఓకేనా. ప్రతి మంత్లో ఫస్ట్ నుంచి 1 నుంచి 1వ తారీఖుని మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. అంటే వాళ్ళ డేట్ అయితే వచ్చేసి 12th జనవరి. మీరు ఇప్పుడు ట్రై చేసినట్టయితే ఇంకా మనకి రేపు 13th, ఓకే. మీరు ఇప్పుడు ఈరోజు కానీ రేపు కానీ వీడియో చూసుకున్నా సరే మీకు ఇంకా 17 డేస్ ఉంటాయి. 17 డేస్లో 1000 పాయింట్స్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. నేను ప్రూఫ్ అయితే చూపిస్తాను. నా మెయిన్ అకౌంట్ అయితే లాగిన్ చేసి నేను మీకు ఎన్ని పాయింట్స్ క్లెయిమ్ చేశాను నా ప్రూఫ్ కూడా చూపిస్తాను. చాలా ఈజీగా క్లెయిమ్ చేయొచ్చు, ఓకేనా. సో ఈ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను చూడండి. సో చాలా ఈజీ. ఫస్ట్ ఇక్కడ మీరు టాస్క్ మీద అయితే క్లిక్ చేయాలి. సో గైస్ ఇక్కడ నేనైతే కింద నుంచి అయితే వస్తాను. ఈ టాస్క్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఒకసారి టాస్క్ అయితే చెప్పండి. ఫాలో ద ట్విట్టర్ లింక్ అండ్ కామెంట్ అండ్ హిట్ ఏ లైక్ బటన్. డోంట్ కాపీ పేస్ట్, ప్లీజ్ రైట్ యువర్ ఓన్ మెసేజ్ అండ్ ఎంటర్ యువర్ ట్విట్టర్ పోస్ట్ లింక్. ఓకే గైస్ ఇక్కడ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇందులో మీకు ట్విట్టర్ అకౌంట్ అయితే లాగిన్ చేయాలి, ఓకేనా. మీ యొక్క ట్విట్టర్ అకౌంట్ అయితే క్యూ బ్రౌజర్లో అయితే లాగిన్ చేయండి. నేను ఆల్రెడీ నా ట్విట్టర్ అకౌంట్ అయితే ఇందులో ఉంటుంది. సో గైస్ అక్కడ మనకి కండిషన్ ఏం ఇచ్చారు, దీన్ని అయితే ఫాలో చేయాలన్నారు. 3 లైన్స్ మీద అయితే క్లిక్ చేసి ఫాలో అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫాలో అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో దీన్ని అయితే లైక్ చేయండి. సో లైక్ చేసిన తర్వాత సో ఇదైతే కామెంట్ అయితే పెట్టండి, గుడ్ ఆర్ బ్యాడ్ అని అయితే చెప్పేసి, ఓకేనా. సో నేనైతే గుడ్ అని కానీ నైస్ అని కానీ సో ఏదో ఒకటి మీకు నచ్చిన కామెంట్ అయితే పెట్టండి. నచ్చిన కామెంట్ అయితే పెట్టి రిప్లై అయితే ఇచ్చేయండి, ఓకేనా. రిప్లై ఇచ్చిన తర్వాత సో ఈ రిప్లై వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ షేర్ అనే బటన్ ఉంది కదా. సో ఈ షేర్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాపీ లింక్ టు ట్వీట్ అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు చేసిన దాన్ని కాపీ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మీ వ్యూ వెబ్సైట్కి అయితే రండి. వచ్చిన తర్వాత సో మీరు ఏదైతే కాపీ చేశారో లింక్ అయితే ఇక్కడ పేస్ట్ ఇచ్చేసి ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ అని అయితే ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్. మనకి ఇక్కడ ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇన్స్టెంట్గా మన పాయింట్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి దాకా 3 టోకెన్స్ అయితే ఉండేవి, మనకి 5 పాయింట్స్ అయితే 5 టోకెన్స్ అయితే వచ్చేసాయి. ఇక నేను ట్రిక్ చెప్తాను. సో ఇలా మనం ప్రతిదీ చేసుకొని ప్రతిదీ టాస్క్ చేసుకున్నట్లయితే చాలా కష్టమైపోతుంది ప్రతి అకౌంట్లో కూడా. గ్యాస్ నేను ముందే చెప్తున్నాను, నేను చెప్పే ట్రిక్ 101% వెరిఫై అయితే కాదు, ఓకేనా. 90% వెరిఫై, ఒక 10% అయితే రిస్క్ అయితే ఉంది. కానీ 90% అయితే వెరిఫై అవుతుంది. నేను 100% అయితే చెప్పలేను, కానీ 90 or 95% అయితే నేను చెప్తాను. సో ఇది మీరు మెయిన్ అకౌంట్లో అయితే ప్రతి టాస్క్ కూడా రియల్గా అయితే చేయండి, ఓకేనా. ఇది చాలా కాలం నుంచి సైడ్ అయితే రన్ అవుతుంది, 100% పేమెంట్ ఇస్తుంది. మీరు మెయిన్ అకౌంట్లో రియల్గా అయితే ట్రై చేయండి. మీ యొక్క ఫేక్ అకౌంట్ బైపాస్ అకౌంట్లు ఉన్నాయి కదా, సో వాటిలో ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలంటే సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేశారు కదా. సో నేనైతే సెకండ్ టాస్క్ చేసి చూపిస్తాను చూడండి. చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ ఏదైతే యూజర్ నేమ్ వచ్చిందో దాని మీద క్లిక్ చేసేయండి. పేజ్ అయితే ఓపెన్ అయ్యే వరకు అవసరం లేదు. క్లిక్ చేసిన తర్వాత పేజ్ అవసరం లేదు, ఓపెన్ చేయ అవసరం లేదు. కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఒకటి
యువర్ ఐజీ ట్యాగ్ అని అయితే ఉంది కదా. సో ఇందాక మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో ఇక్కడ ఏబిసిడి అని ఇచ్చినా ఏది ఇచ్చినా సరే ఏది ఇచ్చినా పర్లేదు, కానీ ఏదో ఒక లింక్ ఇచ్చినట్టయితే బెటర్ కాబట్టి ఇందాక ఏదైతే మీరు కాపీ చేసుకున్నారో ఆ కాపీ ఇచ్చిందని ఇక్కడ పేస్ట్ ఇచ్చింది ట్విట్టర్లోది. ఇందాక ఏదైతే ఫస్ట్లో లింక్ కాపీ చేసుకున్నారో ఆ కాపీ ఇచ్చింది పేస్ట్ ఇచ్చి సబ్మిట్ అయితే క్లిక్ చేసేయండి. ఓకేనా, ఫస్ట్ టాస్క్ అయితే చేయండి. ఆ లింక్ అయితే కాపీ చేసి ఇంక అన్నింటికి కూడా అదే లింక్ని పేస్ట్ ఇచ్చేయండి. మీకు పాయింట్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు 7 పాయింట్స్ అయితే యాడ్ అయిపోయాయి. ఓకేనా, సో నేను మీకు ఇంకా లైవ్లో చేసి చూపిస్తాను చూడండి. నేను 2 టాస్క్ అయితే కంప్లీట్ చేశాను కదా. సో థర్డ్ది ఈ యూజర్ నేమ్ అయితే క్లిక్ చేశాను. యూజర్ నేమ్ క్లిక్ చేసిన తర్వాత మీరు పేజ్ కూడా ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేయవసరం లేదు గైస్. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ నేనైతే అదే లింక్ అయితే కాపీ పేస్ట్ ఇచ్చాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ ఇచ్చాను. సబ్మిట్ అయిన బటన్ అయితే ఇచ్చాను. అయిపోయింది. ఇక్కడ నాకు టాస్క్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పాయింట్ కూడా క్లెయిమ్ అయిపోయింది. ఓకేనా, 8 పాయింట్స్. నేను ఇంకొకటి అయితే క్లెయిమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఏదైతే యూజర్ నేమ్ ఉందో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేయండి. ఇవన్నీ తీసేయండి గైస్, మీకు అవసరం లేదు. మెటామాస్క్ అయితే ఈ విధంగా ఉంచుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇందాక ఏదైతే కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ ఇచ్చాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్ ఇచ్చాను. ఇక్కడ సబ్మిట్ అయిన బటన్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి గైస్, మళ్ళీ నాకు ఒక 8 ఉండేవి కదా, ఇప్పుడు 9 అయితే అయిపోయినాయి. అలా నేను ఒక 10 or 11 ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాక నేను మీకైతే వీడియో అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు 5 minutes వితిన్ 5 minutes కూడా పట్టలేదు టాస్క్లన్నీ కూడా కంప్లీట్ చేయడానికి. నేను చెప్పిన ట్రిక్తో నేను చెప్పిన ప్రాసెస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నా దగ్గర ఉన్న పాయింట్స్ 34 గైస్. ఓకేనా, సో గైస్ ప్రతి 1 hour 2 hours 24 hours 48 hours ప్రతి నిమిషానికి ప్రతి గంటకి కూడా టాస్క్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది ర్యాండమ్గా. ఓకేనా, మనం చెప్పలేము అది ఏ టైం అని చెప్పేసి ఏ టైంలో కూడా యాడ్ అవుతుందని చెప్పేసి. ఒక్కసారి వచ్చిన టాస్క్ అనేది ఎక్కడికి పోదు, మీరు కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. సో మీరు 5 కానీ 10 కానీ అకౌంట్లు అయితే క్రియేట్ చేసుకోండి. సో 10 కన్నా ఎక్కువ చేసినట్టయితే మీరు ప్రో లూటర్సే. సో చేస్తానన్న వాళ్ళు చేసుకోండి, ట్రై చేయండి. 101% అయితే పేమెంట్ అయితే వస్తుంది. ఓకేనా, ప్రతి నెల ఫస్ట్ వీక్లో ఫస్ట్ డే దీని యొక్క పేమెంట్ అయితే వస్తుంది. నేను మీకు అయితే చెప్పాను సో ఎలా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పేసి కూడా. సో నేను మళ్ళీ మీకు డైలీ కూడా రిమైండర్ అయితే ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫటాఫట్ అయితే జాయిన్ అయిపోండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా మీకు ఏ డౌట్ అయితే ఉన్నా సరే నన్ను మీరు డైరెక్ట్గా మన డిస్క్రిప్షన్ గ్రూప్ అయితే అవ్వచ్చు, జాయిన్ అయ్యి నన్ను అయితే అడగచ్చు. ఓవరాల్గా ఇది గైస్ ఈ లూట్ ఫస్ట్ లూట్. అండ్ సెకండ్ లూట్ అయితే వెళ్ళిపోదాం. సో సెకండ్ లూట్ అయితే వచ్చేసి సో గైస్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డైరెక్ట్గా అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సెకండ్ లూట్ అయితే వచ్చేసి పై నెట్వర్క్ గురించి గైస్. ఓకేనా, పై మైనింగ్ గురించి. సో పై అని చెప్పగానే సో చాలామంది వీడియోని అయితే స్కిప్ చేస్తారు, లేదంటే ఇక్కడ అయితే వీడియో అయితే డిస్కనెక్ట్ అవుతారు. సో వీడియోని అయితే చూసేయాలని గైస్. ఓకేనా, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి మీరు ఓకేనా సింపుల్గా మీకు పై ఆల్రెడీ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఓపెన్ చేసి మైనింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవసరం లేదు, ఒకసారి చూడండి. మీకు పై విత్డ్రా అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా, సో సింపుల్గా ఇక్కడ కంటిన్యూ, మీరు న్యూ అనుకోండి, సింపుల్గా కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేయండి. కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టేట్ అని ఉంది కదా, స్టేట్ మీద క్లిక్ చేసి ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇండియా ఓకే. సో ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుని ఇండియా సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ మీ నెంబర్ ఇచ్చి గోనే బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి గైస్. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యూజర్ నేమ్ అయితే ఇచ్చేసి సబ్మిట్ అయిన బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్విటేషన్ కోడ్ అయితే ఫిల్ చేయాలి. ఇన్విటేషన్ కోడ్ ఫిల్ చేయడం వల్ల మనకి 1 పై టోకెన్ అయితే ఫ్రీగా అయితే వస్తుంది. సో 1 పై ఈజ్ ఈక్వల్ టు ఎస్టిమేటెడ్ వాల్యూ $1 కన్నా ఎక్కువ. ఓకేనా, సో ఇన్విటేషన్ కోడ్ అందరూ కూడా కాపీ చేసుకొని డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. గుప్పి మనీ కుమార్ గైస్ ఇన్విటేషన్ కోడ్ అయితే ఫిల్ చేయండి. సో నా ఇన్విటేషన్ అనే కోడ్ కాదు, సో ఎవరో ఒకరు దాంతో జాయిన్ అయినప్పుడు ఇన్విటేషన్ కోడ్తోనే జాయిన్ అవ్వండి. మనకి ఇక్కడ చూడండి టాప్ కార్నర్లో 1 పై టోకెన్ అనేది ఫ్రీగా వస్తుంది, అంటే $1 కన్నా ఎక్కువ దాని వాల్యూ. వచ్చిన తర్వాత సింపుల్ ఇక్కడ గెస్ట్ స్టార్టెడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మైనింగ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ మైనింగ్ మీద అయితే క్లిక్ చేయండి. సో మైనింగ్ అయితే యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ అయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ట్యూర్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చెప్తుంది. సో దాని మీద టాప్ మనం క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాను ఓకే. క్లిక్ అయిపోయిన తర్వాత సో ఓకే బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత డిస్మిస్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. గైస్ ఇది మన పై టోకెన్ అనేది 2 years కన్నా ముందు నుంచి పై అనేది అయితే ఉంది, కానీ దీని యొక్క విత్డ్రా అప్డేట్ ఏంటి ఇప్పుడు వచ్చి ఏమీ తెలియలేదు. కానీ రీసెంట్గా 1 week బ్యాక్ పై మెయిన్ నెట్వర్క్ అయితే లాంచ్ అయింది గైస్. ఓకేనా, మెయిన్ నెట్ అయితే లాంచ్ అయిపోయింది పై. అండ్ ఇంకోటి అయితే విషయం వచ్చేసి సో పై అనేది బైనాన్స్లో అయితే లిస్ట్ అవ్వబోతుంది. దీని నాకు ప్రూఫ్ కూడా ఉంది, నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను. పై టోకెన్ అనేది బైనాన్స్లో అనేది అది లిస్ట్ అవ్వబోతుంది. అది కూడా దాని యొక్క ఓన్ నెట్వర్క్తో, అది కూడా పిఎన్ఆర్ నెట్వర్క్తో పై టోకెన్ అనేది బైనాన్స్లో లిస్ట్ అవ్వబోతుంది. ప్రూఫ్ కూడా వచ్చింది. అండ్ పిఐ టోకెన్ వాల్యూ అయితే వచ్చేసి ఎస్టిమేటెడ్ వాల్యూ $1 అయితే అన్నారు, కానీ $1 కన్నా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది గైస్. ఓకేనా, సో దీన్ని మీరు ఏం చేయాలంటే మ్యాక్సిమం ఒక 10 or 20 మెంబర్స్ని అయితే రెఫర్ చేయండి మీ సర్కిల్లో. సో ఇక్కడ చూడండి ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, సో ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద అయితే క్లిక్ చేసి
ఇక్కడ మీ యొక్క వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ షేర్ చేసి మీ రెఫర్ కోడ్తో ఒక 10 or 20 మెంబర్స్ని అయితే రెఫర్ చేయండి. సో లేదు అనుకున్నట్లయితే 10 కానీ 20 కానీ క్లోన్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకేనా, ఒక 10 క్లోన్స్ అయితే క్రియేట్ చేసుకోండి. క్లోన్స్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏరోప్లేన్ మోడ్ ఆన్ ఆఫ్ చేసి మొబైల్ నెంబర్ అయితే అక్కడ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ అది ఇప్పుడు ఏమీ రాదు గైస్. ఓకేనా, ఓటీపీ అది ఇప్పుడు ఏమీ రాదు. సో ఓటీపీ ఎప్పుడు వెళ్తుందంటే మనం విత్డ్రా అప్డేట్ అయితే వచ్చేసిన తర్వాత పై అకౌంట్లన్నీ కూడా వెరిఫై చేసుకోమని చెప్పేసి ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఓటీపీ వెళ్ళడానికి మన ఇండియా కంట్రీకి ఓటీపీ అవైలబిలిటీ అయితే లేదు పైలో వెరిఫై చేయడానికి, ఓన్లీ యూఎస్ఏ అండ్ కెనడాకి మాత్రమే ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఒక 10 or 20 అయితే రిఫర్లు అయితే వేయండి మీ దాని నుంచి. అప్పుడు మనకి డైలీ వాళ్ళు మైనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ మైనింగ్లోంచి కొంత పర్సంటేజ్లో మనకు కూడా మైన్ అయితే అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో పై అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ ట్రిక్ అయితే వచ్చేసి నేను మీకు చెప్తాను చూడండి. పై నెట్వర్క్ని మనం అయితే మీరు సింపుల్గా టెలిగ్రామ్లోకి అయితే వచ్చేయండి. యాప్ క్లోనర్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ. సో యాప్ క్లోనర్ మీద అయితే క్లిక్ చేయండి. యాప్ క్లోనర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. గ్యాస్ యాప్ క్లోనర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు పై అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పై అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మీకు ఇక్కడ ఒక సెట్టింగ్ ఫైల్ అయితే ప్రొవైడ్ చేస్తాను గ్యాస్, అది కూడా టెలిగ్రామ్ ఛానల్లో. ఓకేనా, సెట్టింగ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్ నుంచి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రమ్ ఏ సెట్టింగ్ ఫైల్ అని ఉంది కదా, ఈ సెట్టింగ్ ఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అయితే డౌన్లోడ్స్లో అయితే ఉంటుంది ఆ సెట్టింగ్ ఫైల్. నేను క్రియేట్ చేశాను కాబట్టి నాకు కిందనైతే ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి టెక్నికల్ జేఎంకే సెట్టింగ్ ఫైల్ అని చెప్పేసి ఒక ఫైల్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, టెక్నికల్ జేఎంకే సెట్టింగ్ ఫైల్ అని చెప్పేసి ఒక ఫైల్ అయితే ఉంటుంది. ఆ ఫైల్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకేనా, మీరు ఇక్కడ ఐడెంటిటీలో ఏమేమైతే మార్చాలి, డివైస్ ఐడీలు ఎలా అయితే మార్చాలి అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక్కడ మీకు ఎన్ని క్లోన్స్ కావాలో ఆ నెంబర్ మాత్రం ఇవ్వండి చాలు. ఇక్కడ సింపుల్గా చూడండి క్లోన్ టు క్లోన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. మీకు 1 నుంచి 10 క్లోన్స్ కావాలనుకోండి, 1 to 10 ఇచ్చేసి ఇక్కడ ఓకే అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే అనే బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లోన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు పై అనేది క్లోన్ అయిపోతుంది అనమాట. నేను ఆల్రెడీ క్లోన్ చేసి పెట్టాను. ఆ క్లోన్ అయిన పై అప్లికేషన్లు అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ప్రతి అప్లికేషన్ కూడా ఓపెన్ చేసి ఇప్పుడు సేమ్ మీరైతే ఎలా అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారో సో అలా అయితే అకౌంట్ క్రియేట్ చేసుకొని డైలీగా ఇందులో మైనింగ్ ఆన్ చేయండి. ప్రతిరోజు కూడా మైనింగ్ మర్చిపోకుండా ఆన్ చేయండి. మీకైతే పై నెట్వర్క్లో ఆటోమేటిక్గా పర్సంటేజ్ ద్వారా 100% ఒక మీరు 10 క్లోన్స్ చేసుకున్నట్లయితే మీకు 20 టోకెన్స్ అయితే డైలీ యాడ్ అవుతాయి గైస్ మీ మెయిన్ అకౌంట్లో. అంటే మనకి 20 టోకెన్స్ అంటే ఎస్టిమేటెడ్ వాల్యూ $1 వేసుకున్నా సరే $20 అయితే యాడ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనకి పై అనేది బైనాన్స్లో లిస్ట్ అవుతుందని ప్రూఫ్ ఏంటి బ్రో అంటే, సో గైస్ నేనైతే వచ్చేసి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో బైనాన్స్ వెబ్సైట్ది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది బైనాన్స్ వెబ్సైట్ గైస్. ఓకేనా, సో ఇది స్క్రీన్ షాట్ అయితే కాదు, ఎడిటింగ్ పిక్ అయితే అస్సలు కాదు. ఇక్కడ మీకు యూఆర్ఎల్ కూడా చూసుకోవచ్చు binance.com. ఇక్కడ బైనాన్స్ నెట్వర్క్ది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి బైనాన్స్లో ఫ్యూచర్ అప్కమింగ్ ఓకేనా అప్కమింగ్ లిస్టెడ్ కరెన్సీస్లో పై నెట్వర్క్ అనేది ఉంది. ఓకేనా, చూడండి ఇక్కడ దిస్ టోకెన్ ఈజ్ నాట్ లిస్టెడ్ ఆన్ బైనాన్స్ ఫర్ ట్రేడ్ అండ్ సర్వీసెస్. ట్రేడ్ చేయడానికి ఇంకా బైనాన్స్లో లిస్ట్ అవ్వలేదని చెప్తున్నారు. అంటే అప్కమింగ్ లిస్టింగ్ ఓకేనా అప్కమింగ్ లిస్టింగ్ నెట్వర్క్స్లో ఇన్ టోకెన్స్లో పిఐ నెట్వర్క్ దీని యొక్క నెగిటివ్ దీని యొక్క కొత్త నెట్వర్క్ అయితే చూడండి పిఎన్ఈటి. ఓకేనా, పై నెట్వర్క్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఆల్రెడీ అయితే ఇక్కడ మనం పిఎన్ఈటి ఓకేనా పై నెట్వర్క్ ప్రైస్ అని చెప్పేసి ఇక్కడ మనం ఓన్లీ దాని యొక్క ఓన్ నెట్వర్క్తో అంటే బిఎస్సి మైనస్ మర్చెంట్ నెట్వర్క్ ఎలా అయితే నెట్వర్క్స్ అయితే ఉన్నాయో సో అలా పై నెట్వర్క్ అయితే తీసుకొచ్చారు. మెయిన్ నెట్ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. 101% అయితే ఇది రియల్ గైస్. ఓకేనా, బైనాన్స్లో లిస్ట్ అవుతుందంటే బైనాన్స్ చాలా అంటే చాలా పెద్ద ఎక్స్చేంజర్. సో ఇందులో లిస్ట్ అవుతుందంటే దీని యొక్క టోకెన్ యొక్క ఎస్టిమేటెడ్ వాల్యూ $1 కాదు కదా $2 కన్నా ఎక్కువ ఉంటుంది. 100% అయితే చెప్పొచ్చు. సో గైస్ ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియో. సో మీకు 2 లూట్స్ కూడా అర్థమని చెప్తున్నాను. సో ఫస్ట్ లూట్ సెకండ్ లూట్ ఎవరు మిస్ అయినా సరే ఫస్ట్ లూట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో ఫస్ట్ లూట్ మీరు అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ చేయాలంటే సేమ్ యాప్ క్లోనర్ లింక్ అయితే ఇస్తాను. సేమ్ ఫైల్ అయితే అప్లోడ్ చేసాను గైస్. ఓకేనా, టెక్నికల్ జేఎంకే సెట్టింగ్స్ ఫైల్ అని ఉంది కదా ఆ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎన్ని అకౌంట్ నుంచి అయితే చేయగలరో నేనైతే 10 అకౌంట్స్ నుంచి అయితే చేస్తున్నాను. మీరు అలా ఎన్ని అకౌంట్స్ అయితే చేయగలరో అన్ని క్యూ బ్రౌజర్లు అయితే క్లోన్ అయితే చేసుకోండి. క్లోన్ చేసుకొని మీ రెఫర్ లింక్తో 10 అకౌంట్స్ అయితే క్రియేట్ చేసి ప్రతిలో కూడా మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సోలో వాలెట్ కూడా క్రియేట్ చేసుకోండి. ప్రతి దాంట్లో కూడా డైలీ అయితే వచ్చేసి మీ యొక్క పాయింట్స్ అయితే క్లెయిమ్ చేయండి. మనం అందరం కూడా January 1st దీని యొక్క విత్డ్రా అప్డేట్ అనేది నేనైతే మళ్ళీ సపరేట్గా వీడియో అయితే చేస్తాను.
సో మినిమం ఓకేనా పర్ యూజర్కి 5 అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నా సరే మీరు 10,000 ప్రాఫిట్ అయితే వస్తుంది గైస్. 101% అయితే జెన్యూన్, ఓకే, 101% అయితే రియల్, పక్కగా గ్యారంటీ, ఓకేనా, గ్యారంటీడ్ ప్రాఫిట్ గైస్. బిగ్గెస్ట్ బూమ్ అవుతుంది మీకు January 1st 2022లో ఫస్ట్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎర్నింగ్ అవుతుంది ఈ యొక్క వెబ్సైట్ని, ఈ యొక్క లూట్ నుంచి, ఓకేనా గైస్. మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసి చాలా రోజులైంది. సో సారీ ఫర్ దట్. అండ్ ఇవాళ నుంచి ప్రతిరోజు కూడా వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్రతిదీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇంతటితో సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి స్టాప్ చేస్తున్నాను. సో ఇంకా మీరు ఎవరైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే, అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అయినట్లయితే, వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. సో కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, టెలిగ్రామ్ ఛానల్ది. సో మీరు అయితే టెక్నికల్ గేమ్ కానీ సెర్చ్ చేసిన తర్వాత టాప్లో అయితే వస్తుంది. సో ఛానల్ అయితే జాయిన్ అవ్వండి ఫాస్ట్గా, ఫటాఫట్. అండ్ నెక్స్ట్ మనందరి కోసం ఒక డిస్కషన్ గ్రూప్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. సో డిస్క్రిప్షన్ లింక్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఆల్రెడీ పిన్ చేసి పెడతాను. సో మీరు నన్ను అక్కడికి అయితే వచ్చేసి మీకున్న డౌట్స్ అండ్ నేను పోస్ట్ చేసిన లూట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు నాకు అక్కడైతే వచ్చేసి డైరెక్ట్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ ఛానల్ అయితే ఉంది. సెకండ్ ఛానల్ అయితే వచ్చేసి ఎర్నింగ్స్ మేకర్ అని చెప్పేసి సెకండ్ ఛానల్ కూడా ఉంది. దాని యొక్క క్రిప్టో గురించి, ఓకేనా, మీకు క్రిప్టో గురించి అన్నీ కూడా ఐడియాస్ అంటే ఏంటి, మొత్తం అన్నీ కూడా వీడియోస్ అయితే ఎర్నింగ్స్ మేకర్స్లో అయితే వస్తాయి. సో ఓవరాల్గా ముందు వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇంతటితో వీడియో అయిపోయింది. ఉంటాను టాటా బాయ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.